స్థానిక సంస్థల ముందు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. చేరికలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ పెద్దలు వ్యూహం రచించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరబోతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ సమక్షంలో కమలం గూటికి చేరబోతున్నారు. కొందరు అనుచరులతో పాటు బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ బీజేపీకి బూస్టప్ వచ్చిందో ఆ బూస్టప్ కంటిన్యూ చేయాలని చెప్పేసి బీజేపీ కమలందళ పార్టీ నేతలంతా కూడా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నేతలు ఎవరైనా వారందరినీ కూడా చేర్చుకొని పార్టీని స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది పార్టీకి కూడా చాలా కీలకంగా మారుతాయి. ముఖ్యంగా లోకల్లో గ్రౌండ్ స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన నేతలందరూ కూడా చేర్చుకొని బలోపేతం చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. వరుసగా 1 by 1 ఆపరేషన్ ఆకర్షణ అనేది కంటిన్యూ చేయాలని చెప్పేసి కమలం నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఆకర్షణ ఇక్కడ నుంచి ఎన్నికల దాకా కూడా కంటిన్యూ చేయాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బూస్టప్ రావాలంటే కనుక ఈ జాయినింగ్స్ అనేది చాలా కీలకంగా మారతాయని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఈరోజు బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఆయనకు స్వయంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అయితే ఈయనతో పాటు మరికొంతమంది ఆయన అనుచరులంతా కూడా ఈరోజు పార్టీలో చేరబోతున్నారు. వరుసగా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అంతా కూడా కొంతమందిని రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఉంది. వారిని అందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. వీరిని అందరూ కూడా చేర్చుకొని కాంగ్రెస్కు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలి. నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఢీకొనాలంటే మరింత బలోపేతం కావాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసింది. వరుసగా నేతలంతా కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా సొంత ప్రాంతమైన నల్లమల ప్రాంతం నుంచే ఈ చేరికలను అయితే ఆపరేషన్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అచ్చంపేట నల్లమల ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టి పెరిగిన నియోజకవర్గం అచ్చంపేట కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతను ఈరోజు చేర్చుకుంటున్న పరిస్థితి. వరుసగా ఈ ఆపరేషన్తో పాటు ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలను కూడా చేర్చుకోవాలని చెప్పేసి బీజేపీ నేతలు భావిస్తున్నారు. పాలమూరుతో పాటు మిగతా జిల్లాలకు సంబంధించి మెదక్ కానీ నిజామాబాద్ అట్లా కొన్ని ఏరియాలకు సంబంధించి బీజేపీకి ఇప్పటికే ఇక్కడైతే గ్రౌండ్లో కాస్త సానుకూల స్పందన కానీ అదేవిధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో అక్కడ ఆపరేషన్ ఆకర్షణ చేయాలని చేస్తున్నాం. మిగతా ప్రాంతాలకు సంబంధించి ఇంకా బలహీనంగా ఉన్న కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా నల్గొండ ఖమ్మం వంటి ఏరియాలకు సంబంధించి కూడా వాటిని కూడా ఆపరేషన్ ఆకర్షణ కూడా స్టార్ట్ చేసి బలమైన నేతలు కూడా చేర్చుకోవాలని ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఆపరేషన్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్ సంబంధించి కొంతమంది నేతలు కూడా చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బలోపేతం కావాలని చూస్తుంది. ఈ ప్రాసెస్కి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలు ఎక్కడికక్కడ కూడా నేతలంతా కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొంత ఎవరెవరైతే బీఆర్ఎస్ సంబంధించి నేతలు ఉన్నారో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కానీ ఎవరైనా బలమైన నేతలు గ్రౌండ్లో వారి పట్టు ఉన్న నేతలు ఎవరైతే వచ్చిన వారందరూ కూడా చేర్చుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ ప్రాసెస్ అంతా కూడా తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి 8 అంటే అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా 8 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి కాబట్టి ఈ వేవ్ను అలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఇంకా నెక్స్ట్ లో భాగంగా మరికొంతమంది నేతలను కూడా చేర్చుకొని మరింత అయ్యే దిశగా కమలం పార్టీ నేతలు అయితే పాల్గొంటున్నారని చెప్పొచ్చు. మాదే రైట్. థ్యాంక్ యూ ప్రతాప్.